వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభం లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. జర్నలిస్టుల హక్కుల సాధనను జీవిత లక్ష్యంగా చేసుకుని ఉద్యమ స్ఫూర్తితో పాత్రికేయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడంతో పాటు అనాథలకు అన్నదానం చేశారు. పలువురు జర్నలిస్టులు ఐవి సుబ్బారావుకు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడుతూ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు పాత్రికేయులకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా శాఖ నాయకులు, సీనియర్ మరియు యువ జర్నలిస్టులు పాల్గొన్నారు.
నమస్కారం. ఒంగోలులో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం పేదలకి అభాగ్యులకి అన్నం కల్పించే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. వారి సేవా కార్యక్రమాలను చూసి మనం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ పేదలకి ఎంతో కొంత ఉపయోగకరంగా మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఏ సందర్భం వచ్చినా, బర్త్డేలైనా, ఈయన వ్యవస్థాపక దినాలైనా, జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఇప్పుడు సమాజంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ భోజన పథకాన్ని ప్రోత్సహిస్తూ ఒంగోలులో పేదల కోసం శివం ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఒంగోలు జర్నలిస్టులు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఒక దినపత్రిక మీడియా జర్నలిస్టుల్లో ఒక ఛానల్ జర్నలిస్టు, ఒక దినపత్రిక జర్నలిస్టుని బెస్ట్ జర్నలిస్టులుగా ఒక టీం ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి మా నాన్న ఫౌండేషన్ పేరు మీద ఆర్థిక సహకారం ఇచ్చి అవార్డులు ఇవ్వాలని ఒక కార్యక్రమం ద్వారా సత్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం ఒక ముగ్గురు సీనియర్ జర్నలిస్ట్ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంపిక చేసిన ఒక టీవీ జర్నలిస్టు, ఒక దినపత్రిక జర్నలిస్టు కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తూ శివం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీహరి, అలాగే మారెల సుబ్బారావు తదితర మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఈ సేవా కార్యక్రమాల్లో కానీ మీకు తోడుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరపున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు మనందరం అభిమానించే ఐవి సుబ్బారావు గారి జన్మదినోత్సవం ఆర్భాటాలు కాకుండా శివం శరణాలయంలో పేదల మధ్య కేక్ కట్ చేసి ఆయన జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి పుట్టినరోజు వేడుకలను ఈ రోజున అనాథాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు మాకు అవకాశం కల్పించిన ముందుగా ఐవి సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఐవి సుబ్బారావు గారు 40 సంవత్సరాల పైగా జర్నలిజంలో ఈ రాష్ట్రంలోని మార్పు కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం అలు పెరగని పెన్నుతో పోరాటం చేస్తూ 40 సంవత్సరాల పైగా జర్నలిజంలో పోరాడి ఈ రోజున జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుల హోదాలో ఈ రోజున జర్నలిస్టులకి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే నేనున్నానంటూ ముందుండి ఆ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తా జర్నలిస్టులకు అండగా ఉంటున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ రోజున అనాశ్రయంలో నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఐవి సుబ్బారావు గారు చెప్పినట్లు ఒక ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత జర్నలిస్టులని ఉత్తమ జర్నలిస్టులుగా గుర్తించి ఈసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా అవార్డు ఇచ్చేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం నిజంగా శుభ పరిణామం. వాళ్ళ నాన్నగారి పేరు మీద కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. వాళ్ళ నాన్నగారు కూడా ఒక స్కూల్ టీచరు, ఎస్టీ యూనియన్లో కమ్యూనిస్ట్ భావజాలతో ఎదిగి అదే లక్షణాలను వణికిపుచ్చుకొని ఐవి సుబ్బారావు కూడా వాళ్ళ తండ్రి అడుగుజాడలు నడుస్తూ ఈ రోజున పేదలకు సమస్యలపైన పోరాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ అనాథల కోసం ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ముందుండటం నిజంగా గొప్ప విషయం అని చెప్పి భావిస్తూ భవిష్యత్తులో ఏపీయూడబ్ల్యూ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాం. డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఐవి సుబ్బారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జర్నలిజంలో ఆయన చూసి పెరిగాం. మా చిన్నతనం నుండి ప్రజానాట్య మండలిలో మేము పాటలు పాడేటప్పటి నుంచి ఆయన సాధారణ జర్నలిస్టుగా ఈరోజు రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షునిగా జర్నలిస్టుల సమస్యలపై గల్లీ నుండి ఢిల్లీ దాకా తన గళాన్ని వినిపిస్తూ సాధారణ జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతూ వాటికి పరిష్కారం చూపుతూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఐవి సుబ్బారావునికి ఆయన ఏజ్ అయితే అడగను,
ఎందుకంటే ఏజ్ అయితే అన్న ఈ వేదికగా మీ జన్మదినం సందర్భంగా మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తమ జర్నలిస్టులకి మీ పుట్టినరోజు సన్మానం చేసుకోవటం నిజంగా అది కరెక్ట్, మంచి శుభపరిణామం. ఇదే వేదికగా మా వైపు నుంచి మా యూట్యూబ్ జర్నలిస్టుల గురించి కూడా మేము చెప్తా ఉన్నాను. ఈ మధ్య అనేక సంఘటనల నేపథ్యంలో యూట్యూబ్ జర్నలిస్టులకి నోటీసులు కూడా పోలీసులు అందజేస్తూ ఉన్నారు. ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకొని మా అందరినీ సంఘటితం చేసి మాకు ఒక మార్గనిర్దేశనం చేస్తారని మా తరపు నుంచి మీకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను. మరొకసారి మా అందరికీ ఆదర్శప్రాయుడు, ఆయన మా గురువు లాంటివాడు ఐవి సుబ్బారావునికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.